నమస్కారం సార్, నేను మీ కాదర్. మన హైదరాబాద్ నుంచి హనుమంతు సార్ వచ్చారు. సో అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు డబ్బులు లేవులే మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. సార్ మనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. ఒక 1 year నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. సో రండి సార్ అని చూసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బలవంతంగా ఒకసారి వచ్చి ప్రతిసారి ఫాలోఅప్ చేస్తున్నారు కదా, ఒకసారి చూసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నాడు. సార్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి సార్? హాయ్ సార్, హనుమంత్ గారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు 1 year నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? ఒకసారి మీ విలువైన సందేశం ఒకసారి చెప్పండి సార్. నమస్తే. గట్టి చెప్పండి సార్. 1 year నుంచి ఫాలోఅప్ చేస్తున్నాడు. అరే అంత దూరం ఎందుకు ఉందాంలే, అంత ఎందుకులే, మనకు దగ్గరలోనే బాగుంటుందని అనుకున్నాను. ఇంత దూరం అన్న ఫీలింగ్ ఎందుకు అంటే ఇక్కడ కనబడడం లేదు. దగ్గరకు వచ్చినాకనే నాకు ఈ అట్మాస్ఫియర్ అంతా చూసేసరికి దూరం అనేది ఎట్టు కనబడుతుంది అని అంటే డెవలప్మెంట్ ఎక్కడుందో అదే దగ్గర. అవును సార్, డెవలప్మెంట్ ఉన్న ప్లేసే మన దగ్గర అన్న ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్తోనే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఎకరా కొనాలనిపిస్తుంది. ఓకే. నాకు లాస్ట్ వీకే రావాలనిపించేసింది, కానీ లాస్ట్ వీక్ ఏదో ఎందుకులే అంత దూరం అని నేను రాలేకపోయాను. ఇప్పుడు వచ్చి నాకు హ్యాపీగా అనిపించేస్తుంది. చూస్తే సాయిల్ చూస్తే కూడా నేను ఏదో కొండల గుట్టల్లో ఉండొచ్చేమో ఎర్రచందనం అని అనుకున్నాను. ఇక్కడ పల్ల ప్రాంతంలో ఈ ఎర్ర మట్టిలో పెట్టడం అనేది ఒక అద్భుతాన్ని కలిగిస్తుంది. ఆ చెట్ల వెదర్ చూస్తుంటే కూడా నాకు కూడా ఒక హ్యాపీగా అనిపిస్తుంది. చెట్లు కూడా బాగా గ్రోత్ అయిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది? మనకు వచ్చేసి ఒక 4 years అయింది సార్. 4 years లో కూడా చూస్తుంటే ఇంత చాగా వాడడం కూడా మరుస్తా చూస్తున్నాను. ఓకే సార్, చాలా అద్భుతంగా గ్రోత్ అయినాయి. కానీ ఇక్కడ సాయి ప్రాపర్టీ వాళ్ళు ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తూ మళ్ళీ అదే కస్టమర్ కూడా క్లబ్ హౌస్ కట్టియడము, వాళ్ళకు ఉండడానికి కూడా మరి చెట్ల క్లియర్ డాక్యుమెంట్లు ఇవ్వడము. ముందే నేను ఇక్కడ సైట్కి రాకంటే ముందే నాకు డాక్యుమెంట్లు ముందే ఇచ్చారు. చూపించిన తర్వాతనే అరే ఇంత చూపిస్తున్నారు ఇంత క్లియర్గా, ఎందుకు మనం వెళ్ళి చూద్దామనే విధంగా నేను వచ్చాను. నాకు ఆ బాలరాజ్ సార్ కూడా సపోర్ట్ చేశాడు. ఆ సార్ విధంగా కూడా నేను ఇక్కడ వచ్చేసాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. సో ఇప్పుడు మన దాంట్లో ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ దూరం అని ఆలోచించుకోకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారా సార్? 100% నేనే రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దూరం అంటూ ఏం కనబడడం లేదు. నాకు ఇక్కడ డెవలప్మెంట్ చెట్ల ఎందుకు అంటే ఇక్కడ పిల్లల ఫ్యూచర్ కనబడుతుంది. ఇది మన ఫ్యూచర్ కాదు, ఇది మనం ఏదో జనరల్గా నడుస్తుంది. మన పిల్లలు కోటీశ్వరులు కావాలనుకుంటే వాళ్ళ కోసం మనం ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. మన పిల్లల ఫ్యూచరే మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కోటీశ్వరులు కావాలన్న అనుకునే ఏ కస్టమర్ అయినా సరే ఎవరైనా సరే మన పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి స్పీడ్గా గ్రోత్ కావాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అమూల్యమైన విలువైన సందేశం ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి సార్ మా డెవలప్మెంట్ చూడండి, సాళ్ళ విధానం చూడండి, ఎటు చూసినా కానీ ఇదే డెవలప్మెంట్. సాళ్ళు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి సోలార్ ఇస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్. ఒక డెవలప్మెంట్స్ అంటే మనం ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తున్నామో ఆ కమిట్మెంట్ ప్రకారమే మనం డెవలప్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అది మన డెవలప్మెంట్ సార్. సో మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన సాల్ వాళ్ళందరూ ఏదో అనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వండర్గా ఫీల్ అయిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్.